హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రధానంగా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రోడ్ల మరమ్మతుల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కనీసం గుంతలు కూడా పూడ్చలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేటువంటి దాని మీద విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల సమయంలోనే కాదు, ఒక 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికలకి అసలు రోడ్లు వేయటం లేదు, రోడ్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ లేదు అనేటువంటి దాని మీద విస్తృతంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారం చేశాయి. ఏకంగా జనసేన పార్టీ అయితే డిజిటల్ మీడియా ద్వారాగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద క్యాంపెయిన్ నడిపింది. నేరుగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్తో సహా కీలకమైనటువంటి నాయకులందరూ రోడ్లు ఎక్కడ గుంతలు ఉండే అక్కడ పూడ్చి ఆ విధంగా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలుగుదేశము, బీజేపీ కూడా రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. వైసీపీ ఘోరమైనటువంటి ఓటమి చెందటానికి కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాల్లో డెవలప్మెంట్ లేదు అనేటువంటి అంశం ఎంత ప్రాధాన్యత ఉందో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు అనేటువంటిది ఎంత ప్రాధాన్యత ఉందో, పరిశ్రమలు రావటం లేదు అనేటువంటి దాంతో పాటుగా రోడ్లు వేయటం లేదు, గుంతల రోడ్లు ఉన్నాయి, నరక యాతన అనుభవిస్తున్నారు ప్రజలు. ఈ రోడ్ల మీద ప్రయాణం చేసి యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ కథనాలు, అదేవిధంగా రోడ్ల గుంతల వల్ల నడుములు దెబ్బతిన్నటువంటి వాళ్ళు, వికలాంగులైనటువంటి వాళ్ళు, ఇలాంటి అనేకమైనటువంటి కథనాలను ప్రతిపక్ష పార్టీలు బయటికి తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేశాయి. వైసీపీ గవర్నమెంట్లో నిజంగానే గుంతల రోడ్లే, డెవలప్మెంట్ కూడా లేదు, రోడ్ల విషయంలో నిర్లక్ష్యం వహించింది. వాళ్ళ దగ్గర కేవలము బటన్ నొక్కి డబ్బులు వేయడానికి సంక్షేమ పథకాలకు మాత్రమే బడ్జెట్ అనుకూలించింది. మిగతా అసలు ఏ ఒక్క పనిని చేయడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవకాశమే లేదు, ఆ పరిస్థితే లేదు. దీంతో ఇంకా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అన్నీ వదిలేసాడు. ఇంకా జనానికి డబ్బులు ఇస్తున్నాం కదా, వాళ్ళే మనకి మద్దతు ఇస్తారు, వాళ్ళు ఓట్లు ఇస్తే సరిపోతాయి కదా అని లెక్కలు వేసుకున్నాడు. కానీ ప్రజలు ఏం కోరుకుంటారు? సంక్షేమ పథకాలు ఓకే, పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలని, రాష్ట్ర అభివృద్ధి కావాలని, రోడ్డు మీద రేపు ఆటోలో బయటికి వెళ్ళాలంటే రోడ్డు బాగుండాలి కదా, ఈ విధంగా కోరుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అధికారంలోకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది. ఇప్పుడు ఈ వర్షాలు తగ్గిన వెంటనే మొత్తం గుంతలు వ్యవహారం ఇవన్నీ కూడా రోడ్లన్నీ మళ్ళీ గుంతలమయమైపోతాయి. ఉన్నటువంటి గుంతలు ఇంకా అదనంగా పెరిగేదానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడు రోడ్లు వేయలేదనుకోండి, మరి అప్పుడు వాళ్ళు రోడ్లు వేయలేదని కదా మీరు ప్రచారం చేసింది, మరి ఇప్పుడు రోడ్లు వేయటం లేదనేది వీళ్ళను కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం అని కూడా విమర్శలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. బడ్జెట్లో వీళ్ళకు కూడా ఇప్పుడు మొన్న ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా, మొత్తం అప్పులు ఉన్నాయి, ఖజానా ఖాళీగా ఉంది, ఏం చేయలేకపోతున్నాము అని వైట్ పేపర్ రిలీజ్ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు కదా. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రోడ్లు వెయ్యాలి అని అంటే ఎలా? డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక సమాచారం. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచాయిగా ఈ అంశాన్ని చెప్పారు అని. పీపీపీ, ఈ 4 పీలు అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టిసిపేషన్, దీంతో రోడ్లు వెయ్యాలి అనేటువంటి దాని మీద నిర్ణయించారు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేయటం అని అంటే అర్థం ఏంటి అని అంటే, సరే రోడ్లు ఎలా వేసినా ప్రజలకైతే అభ్యంతరం లేదు, రోడ్లు వేయటం మంచిదే. కానీ ఈ పీపీపీ పద్ధతిలో రోడ్లు వేసి స్టేట్ హైవేల్లో కూడా పెద్ద రోడ్లలో టోల్ గేట్లు వసూలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే ఈ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఈ పీపీపీ పద్ధతుల్లో అంటే నేషనల్ హైవేల్లో ఏ విధంగా అయితే ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలో రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు భరించి దానికి రోడ్లు వేస్తారు. రోడ్లు వేసిన తర్వాత టోల్ గేట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు రోడ్లు వేసిన దానికి
తర్వాత టోల్గేట్ ద్వారాగా టోల్గేట్ ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు టోల్ వసూలు చేసుకుంటారు. దీనికి నేషనల్ హైవేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా స్టేట్ హైవేల్లో పెద్ద రోడ్లు ఉన్న చోట ఇట్లా ప్రైవేటు వాళ్ళకి అవకాశం ఇచ్చి టెండర్కి వాళ్ళే వాళ్ళ నిధులతో రోడ్డు వేసిన తర్వాత టోల్ గేట్లు ఏర్పాటు చేసి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. మరి పెద్ద రోడ్లు ఉంటే కోరుకుంటారు కాబట్టి జనము టోల్ ట్యాక్స్ కడతారు అనేటువంటిది ఒక చర్చ ఉంది. నిన్న తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశం కీలకంగా చర్చకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇదే అంశాన్ని పాలిట్ బ్యూరోలో వాళ్ళందరికి కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. స్టేట్ హైవేలో కూడా మనము టోల్ గేట్లు ఇట్లా ఏర్పాటు చేద్దాం, హైవేలు అన్నీ కూడా పీపీపీ పద్ధతిలో మనము నిర్మాణాలు చేసేటువంటి విధంగా చూద్దాం అనేటువంటి విధంగా చేశారు. దీని మీద తెలుగుదేశము రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు అనేటువంటిది సమాచారం ఆ పొలిట్ బ్యూరో సమావేశంలో. ఈ విధంగా కానీ మనం ట్యాక్సులు టోల్ గేట్లు స్టేట్ హైవేలో కూడా పెడితే జనంలో వ్యతిరేకత వస్తుంది, ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నారు, క్షేత్రస్థాయిలో అన్ని అంశాలు పరిశీలించేటువంటి వ్యక్తి కాబట్టి కొంత ఆయన కూడా ఈ విధమైనటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని మీద రెస్పాండ్ అయ్యి ఇది పెద్ద రోడ్లు స్టేట్ హైవేలో ఉన్నటువంటి వాటికి రోడ్లు వేసిన దాంట్లోనే టోల్ ట్యాక్సులు పెడతాము, టోల్ గేట్లు పెడతాము, అక్కడ అన్ని వాహనాలకు కాకుండా లారీలు కార్లు వరకే లారీలు ఇవన్నీ వాళ్ళందరూ కూడా రోడ్డు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి ఏమీ ఇబ్బంది పడరు అనేటువంటి విధంగా ఆయన సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక సమాచారం. అయితే ఇప్పటికే జాతీయ రహదారుల్లో టోల్ గేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్ప్రెస్ హైవేలో వచ్చినాయి. మన ఇప్పుడు కోల్కత్తా మద్రాసు దీంట్లో మన స్టేట్కు సంబంధించినటువంటి ఆ హైవేకి సంబంధించినటువంటిది ఎక్స్ప్రెస్ వే, దాని మీద టోల్ గేట్లు లెక్కకు మిక్కిలిగా వచ్చేసి ఈ మొన్న ఎన్నికల తర్వాత 10% టోల్ ట్యాక్సులు పెంచారు. అంతకుముందు 5% పెంచాలనుకున్నారు, 10% పెంచారు. ఎన్నికలకు ముందు పెంచితే లోక్సభ ఎన్నికలకు ముందు ఇబ్బంది అవుతుందని ఎన్నికలు అయిపోయిన వెంటనే జనం మీద బాదుడు మొదలుపెట్టారు. ఇప్పుడు రాజధాని పరిధిలో గుంటూరుకి విజయవాడ మధ్యలో ఉండేటువంటి టోల్ గేటు గతంలో 130 రూపాయలు చెల్లిస్తే ఒక 24 గంటల పాటు ఎన్నిసార్లైనా వెళ్ళి వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని పెంచారు. ఒకటి, రెండోది ఏం చేశారు, 120 రూపాయలు ఒక్కసారి పే చేస్తే వెళ్ళటమే, మళ్ళీ వెళ్ళి రావడానికి అవకాశం లేదు. మళ్ళీ తిరిగి వచ్చారనుకోండి మళ్ళీ 120 రూపాయలు, అట్లా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు 120 రూపాయలు పే చేయాలి. ఇది సమస్య. అంటే జాతీయ రహదారుల్లో టోల్ గేట్లు పెరగటము, టోల్ ట్యాక్సులు పెరగటము, ఇప్పుడు మళ్ళీ స్టేట్ హైవేస్లో కూడా టోల్ ట్యాక్సులు టోల్ గేట్లు పెట్టడం అనేటువంటి దాని మీద ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. పెద్ద వాహనాలకు అభ్యంతరం లేదు కదా, రోడ్లు బాగుంటే వాళ్ళకి బాగానే ఉంటుంది కదా, రోడ్లు వెయ్యాలని కదా ఈ ప్రభుత్వం మేము వేస్తామని కదా అధికారంలోకి వచ్చింది. రోడ్లు వేయాలని కోరుకుంటారు. అన్ని చోట్ల మేము రోడ్డు వేసాం కాబట్టి ఇక్కడ కూడా టోల్ గేట్లు పెడతామంటే ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేదానికి, వాహనదారుల్లో వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అంశం ఏంటి, మేము సంపద సృష్టిస్తాము, సంక్షేమ పథకాలను ఒకవైపున అమలు చేస్తాం, డెవలప్మెంట్ కూడా ఇంకొక వైపున అమలు చేస్తాము, రెండు కళ్ళ సిద్ధాంతం ఆయన ఎలాగో చెప్పారు. దీంట్లో డెవలప్మెంటు సంక్షేమం రెండు ఉంటాయి, మేము జోడేట్లాగా ముందుకు తీసుకెళ్తాము, సంపద సృష్టిస్తామని చెప్పారు. మీరు సంపద సృష్టించి మీరు రోడ్లు వేస్తారని అన్నీ డెవలప్మెంట్ చేస్తారని కదా అధికారం ఇచ్చింది. ఇప్పుడు రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామని అంటే మరి ప్రజల్లో వ్యతిరేకత అయితే వచ్చేదానికి అవకాశం ఉండదు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం